పేపర్ మిల్ కార్మికుల సమస్యలను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లి పోరాడతామని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని, పోలీసుల నిర్బంధంతో పోరాటాలను అణచలేరని రాజానగరం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. పేపర్ మిల్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుండి తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులతో భగ్నం చేయించినంత మాత్రాన తమ పోరాటం ఆగదన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. రాజా మీడియాతో మాట్లాడుతూ పేపర్ మిల్ కార్మికుల వేతన సవరణ చట్టపరంగా న్యాయపరంగా అందాల్సిన సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుండి తాను ఆమరణ దీక్ష చేపట్టడానికి సిద్ధమైతే అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో దాదాపు 150 మంది పోలీసులు తాను ఉంటున్న కృష్ణసాయి కళ్యాణ మండపం వద్దకు చేరుకొని తన దీక్షను భగ్నం చేసి ఇంటికి తరలించడం జరిగిందన్నారు. అలాగే తమ అనుచరులను పోలీస్ స్టేషన్కు తరలించి తెల్లవారుజామున ఇళ్లకు పంపారని తెలిపారు. కార్మికులకు చేయాల్సిన వేతన సవరణ, ఇతర సౌకర్యాల గురించి అనేక పర్యాయాలు అనేక విధాలుగా పేపర్ మిల్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ మిల్లు యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం కూడా కార్మికులకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. కొత్త ప్రభుత్వంలో కూటమి నేతలు కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారని, అయితే ఏడాది గడుస్తున్నా కార్మికుల సమస్యలు ఒక కొలిక్కి రాలేదని అన్నారు. పేపర్ మిల్ కార్మికుల సమస్యను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లి పోరాడతామని అన్నారు. మరింత ఉధృతంగా పోరాటానికి నాయకులతో చర్చించి కార్యాచరణ రూపొందించుకుంటామని వెల్లడించారు. పేపర్ మిల్ యాజమాన్యం కొమ్ములు వంచైనా మిల్లు కార్మికులకు న్యాయం చేస్తామని అన్నారు. పోలీసుల నిర్బంధంలో ఉన్న రాజాను మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, గూడూరు శ్రీనివాస్, కరిపాపారాయుడు, నందేపు శ్రీనివాస్, జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు, స్థానిక నాయకులు గేడి అన్నపూర్ణరాజు, అశోక్ కుమార్ జైన్, పసుపులెట్టి కృష్ణ, పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కలుసుకొని మద్దతు తెలియజేశారు.